హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజ పూజ వ్లాగ్స్. ఇవాల్టి వ్లాగ్ ఇల్లైతే చాలా బాగా జరిగిపోయింది. మరి పెళ్ళైన తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చేటప్పుడు కూడా చాలా స్పెషల్ గానే ఉంటుంది కదా. యాక్చువల్ గా మేము అక్కడి నుంచి జస్ట్ ఒక 15 minutes ముందే బయలుదేరి ఇంటికి వచ్చేసాము. మేము వచ్చిన తర్వాత 50 minutes తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఫాస్ట్ గా అయితే చిన్న డెకరేషన్ చేశాను అనమాట వెల్కమ్ చెప్పడానికి. డెకరేషన్ అంటే ఇంకా అదొక పెద్ద లెవెల్లో ఏం కాదు, సింపుల్ గా అయితే చేసేసాను అనమాట. మా తమ్ముడు వడిబియ్యాన్ని మొయ్యలేక అయితే మోసుకొని వస్తున్నాడు ఇంటికి. అమ్మాయి వడిబియ్యం ఏమో తీసేసి అయితే వెనకల బ్యాగ్ లో పెట్టేశారు, ఎందుకంటే అబ్బాయి కన్నా అమ్మాయికి ఎక్కువ వడిబియ్యం ఉంటాయి కాబట్టి. ఇప్పుడైతే ఇక ఇంట్లోకి అయితే వచ్చేసారు. మేమందరం వెయిటింగ్ చేస్తున్నాము వాళ్ళ కోసం. ఏం చేసిన డెకరేషన్ అంటే ఇదే, త్వరగా వచ్చి ఇలా పూలన్నీ చింపేసి ఇట్లా అయితే వెల్కమ్ చెప్దామని ఇంట్లో వరకు అయితే ఇలా పూలు వేసుకుంటూ వెళ్ళిపోయాను. 15 minutes లో ఏం చేస్తాం చెప్పండి. ఇంట్లోకి వచ్చేటప్పుడు అయితే మామూలుగా సతాయించరు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని. ఫస్ట్ ఇంటి ఆడపడుచుతో ఇలా హారతి అయితే ఇప్పిస్తారనమాట. సో నేను మా చెల్లి వాళ్ళందరం పట్టుకున్నాము హారతి. పట్టుకున్నాక ఇంటి ఆడపిల్లల డామినేషన్ మామూలుగా ఉండదు కదా, ప్లేట్ లో గట్టిగా పడితేనే లోపలికి రానిస్తాము. మేము కూడా అలాగే చేసామన్నమాట. కానీ వాళ్ళు పాట పాడితేనే అమౌంట్ వేస్తామని చెప్పి అన్నారు. ఇప్పటికిప్పుడు పాటలు అంటే సడన్ గా మైండ్ లో ఏం స్ట్రైక్ అవ్వలేదు, కానీ వాళ్ళు అసలు వినలేదు, పాట పాడాల్సిందే అని చెప్పి చాలా గట్టిగా అడిగారు. చేసేది ఏం లేక శ్రీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో ఉన్న సాంగ్ అయితే పాడామన్నమాట. డబ్బులు ఇస్తారా కడుపులే స్టేటస్ అయినట్టు తీసుకుంటే అదే స్టేటస్ అయినట్టు లోపల పంపించరా బాబు గారిని నిద్ర వస్తున్నాను. ముందు కూడా అల్లుడి కన్నా గట్టి చెప్పాలా, ఏం పర్వాలే దద్దరిల్లు పోలకే. ఇప్పుడు వెళ్ళేట మా వాడు చెప్పినాడు కృష్ణదేవి పండుగ పెళ్లి చేసుకుని మా ఆయనతో వచ్చినాను. నేను మా ఆయన శివరాంతో పెళ్లి చేసుకుని తప్పకుంది. నేను మా ఆయన శివరాంతో పెళ్లి చేసుకుని మా అత్తగారి ఇంటికి వచ్చినా అని చెప్పు. నా పేరు సుజన. చూసారు కదా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఎంతగా సతాయిస్తారో లోపలికి వచ్చి పేర్లు చెప్పేటప్పుడు. అయితే అంతగా సతాయించడంలో ఎటువంటి తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఇలాంటి మెమరబుల్ డేని ఇంకాస్త స్పెషల్గా, కాస్త ఎంజాయ్, కాస్త నవ్వులు, కాస్త ఏడిపిస్తూ ఇలా చేస్తేనే కదా జీవితంలో గుర్తుండిపోయేది. ఇక్కడ మా చింటుగాడు అయితే ఇద్దరికైతే కాలు గడుగుతున్నాడు పెళ్లి కూతురు తరపున. సో పెళ్లి కూతురు తరపున తమ్ముడు లేదా పెళ్లి కొడుకు సైడ్ తమ్ముడు ఇలా ఇద్దరికైతే కాలు కడిగి లోపలికైతే వెల్కమ్ చెప్పాలి. ఇందాక మేము హారతి ఇచ్చాం కదా, సో అక్కడ తమ్ముడు అయితే మాకు డబ్బులు ఇస్తున్నాడు అనమాట. 10,000 డిమాండ్ చేస్తే 2,000 ఇచ్చారు. చేసేదేం లేదు, ఆ 2,000 మేము నలుగురం పంచుకొని ఒక్కొక్కరు 500 తీసుకున్నాము. ఇప్పుడిక ఇంట్లోకైతే వెల్కమ్ చెప్తున్నారు. సో ఇంట్లో వెల్కమ్ చెప్పేటప్పుడు గుమ్మం మీద ఇలా బియ్యం వేసి దాని మీద బెల్లం పెట్టి కొత్త కోడలతో ఇలా తన్నిస్తారనమాట. అలా తన్నించడం వల్ల తన ఇంట్లోకి వచ్చినప్పుడు బియ్యం ఏ విధంగా దొర్లి విందు పడతాయో అలాగే తన ఇంటి కోడలు ఇంట్లోకి వచ్చినప్పుడు
సిరి సంపదలు కూడా అలాగే దొల్లుకుంటూ వస్తాయన్న నమ్మకంతో కాలుతో అయితే ఇలా తన్నిస్తారనమాట. సో ఇక్కడ కూడా ఒక ఫిట్టింగ్, నువ్వు ఎలా తంటావో దాన్ని బట్టే మన ఇంట్లో సంసారం అలా ఉంటుందని చెప్పి బెదిరిస్తారు. సో ఆ అమ్మాయిని అలా గట్టిగా తనాలా స్లోగా తనాలా అన్న కన్ఫ్యూజన్లో ఆ అమ్మాయి ఎలా తంటుందో దాన్ని బట్టి చూస్తారనమాట. సో ఇక్కడ మా సృజన అయితే చాలా పద్ధతిగానే చేసింది. ఫస్ట్గా కలశాన్ని ఇలా ముక్కొని ఆ తర్వాత చిన్నగా అయితే తన్నింది. సో చూసారు కదా, ఇంటి కోడలు ఇంట్లోకి వస్తే ఎన్ని సాంప్రదాయాలు ఎన్ని క్వశ్చన్ మార్కులు ఉంటాయో. సో ఇవన్నీ కాకుండా మనం వచ్చిన ఇంట్లో బాగుండాలని చెప్పి ఇలా ప్రేయర్ చేసి మరి మా సృజన అయితే కలశాన్ని తన్నింది. ఇంకా ఈ ప్రోగ్రామ్ తర్వాత నెక్స్ట్ ఇంతసేపు వాళ్ళు వడిబియ్యం మోసుకొని వచ్చి ఉంటారు కదా, పెళ్లిలో కట్టిన వడిబియ్యం, అవన్నీ దేవుడి దగ్గర పెట్టేసి కొత్త కోడలతో ఇంట్లోకి దీపారాధన అనేది చేపిస్తారనమాట. ఇలా సృజనకైతే అత్తగారింట్లో అయితే వెల్కమ్ చెప్పామన్నమాట. ఇంకా పెళ్లి వీడియోలు అయితే నేను పెట్టలేదన్నమాట. అనుకోని రీజన్స్ వల్ల పెళ్లి వీడియోస్ అన్ని డిలీట్ అయిపోయాయి నా మొబైల్లో. వేరే వాళ్ళ మొబైల్ నుంచి సెండ్ చేసుకొని వీడియో అప్లోడ్ చేసినా అది క్లారిటీ ఉండదనేసి, సరే ఎప్పుడైతే అప్పుడు వీడియోగ్రాఫర్ ఫొటోస్ వీడియోస్ సెండ్ చేస్తాడో అప్పుడైతే పెడదామని చెప్పి ప్రస్తుతానికి పెళ్లి వీడియో అయితే స్కిప్ చేసేసాను. మీలో ఎవరైనా డిసప్పాయింట్ అయింటే సారీ, మీకన్నా ఎక్కువగా ఫస్ట్ నేనే ఎక్కువ బాధపడుతున్నాను. మా తమ్ముడు పెళ్లి వీడియోస్ అన్ని డిలీట్ అయిపోయాయని చెప్పేసి. ఇది ఇవాళ వీడియో. మరి మీకు వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.